ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ నిపుణులు 50 లక్షల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 50,000 మంది కూడా లేరు. 1 జర్మన్ ఈక్వల్ టు 5 ఇండియన్స్తో సమానం. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఆ వృత్తి నైపుణ్యత కూడా అంత ఈజీగా వస్తుంది. in 2024 దాకా in ఆంధ్రప్రదేశ్ వీఆర్ ద హైయెస్ట్ ఎంప్లాయీ జనరేటెడ్ కంపెనీ. ఉత్తరాంధ్రకి ఒక రోల్ మోడల్. No company has provided the employment what we give. కళ్యాణ్ గారికి కూడా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ మీద చాలా అవగాహన ఉన్నారు. But did a level best initial జనసేన టైంలో వైజాగ్ ఫేస్ అంతా మారిపోతున్నట్టుంది. గూగుల్ ఏఐ డేటా సెట్ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది. ట్యాక్స్ వేవర్స్ కానీ లేకపోతే ల్యాండ్ లో కానీ రిజిస్ట్రేషన్స్ అని జిఎస్టీ అని దానికి తగ్గ ఎంప్లాయ్మెంట్ రాదు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలతో పోల్చుకుంటే డేటా సెంటర్ అనేది 100 రెట్లు బెటర్. మీ కాంపిటీటర్ ఎవరు? కాంపిటీటర్స్ ఉన్నారు. 2,260 బిలియన్ డాలర్స్, $100 బిలియన్ ఉండేవి. ఇప్పుడు చూస్తే వాళ్ళకి 4 బిలియన్ 3 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ఏదైనా ప్రాబ్లం పట్టుకోండి. ఆ ప్రాబ్లం ఇఫ్ యూర్ ఏబుల్ టు గివ్ ద సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం దెన్ యూఆర్ గోయింగ్ టు బికమ్ an entrepreneur. వెల్కమ్ టు బర్డ్ టాక్స్. ఈరోజు మనకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈరోజు మన గెస్ట్గా వచ్చారు. ఉత్తరాంధ్రలో ఓ చిన్న కుగ్రామం ఎలెనాలో తన ప్రస్థానం ప్రారంభించి ఒక ఎంటర్ప్రైన్యూర్గా పల్సెస్ సిఇఓగా ఒక 5,000 మంది దాదాపుకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అంతేకాకుండా తన వంతుగా సమాజానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తూ ఎన్నో కన్వెన్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఓపెన్ సోర్స్ పబ్లిషింగ్ వంటి ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి ఒక వినూత్న విధానాన్ని తీసుకొచ్చి ఈ డాక్టరేటు ఈ వంటివి చేసే వాళ్ళకి కావాల్సిన రీసెర్చ్ మెటీరియల్ అందించే విధంగా పల్సెస్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఇది ఒక గ్లోబల్గా అనేకమైన కన్వెన్షన్స్ చేసుకుంటూ వస్తూ ఒక ఉన్నత స్థానంలో ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఒక ఉన్నత స్థానంలో మరి ఈరోజు ఎన్నో విజయాలు సాధించి ముందుకు సాగుతున్న పల్సెస్ సిఇఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు. ఈ పేరు ఎంతోమందికి సుపరిచితం. వారు ఈరోజు మన పాడ్కాస్ట్కి వచ్చారు. వెల్కమ్ శ్రీనుబాబు గారు. నమస్తే. వెల్కమ్ టు బర్డ్ టాక్స్. నమస్తే. ముందుగా బర్డ్ టాక్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మీ ప్రయాణం ఉత్తరాంధ్ర అంటే బాగా వెనుకబడిన ప్రాంతం. అంటే ఉత్తరాంధ్ర అనేది వెనుకబడిన ప్రాంతం అనేదానికన్నా వెనుకకు నెట్ట వేయబడిన ప్రాంతమా కొన్ని కుటుంబాలు ఎంతో మంది వలసలు వెళ్ళిపోతుంటారు ఉత్తరాంధ్రలో. హైదరాబాద్లో కూడా చూస్తాం. శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వలస కార్మికులుగా ఉన్న కాలనీస్ ఎన్నో ఉంటాయి. అట్లాంటి ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఒక చిన్న గ్రామం ఎలెనా అనే శ్రీకాకుళం దగ్గర లాస్ట్ కుగ్రామం నుంచి మీ ప్రయాణం ప్రారంభించి ఈరోజు ఇంతమందికి ఉపాధి అవకాశాలు. ఐ హర్డ్ సుమారుగా ఒక 5,000 మంది మీ దగ్గర వర్క్ చేస్తుంటారని. పల్సెస్ ఓమిక్స్ ఇంటర్నేషనల్ అని ఈ ఓపెన్ సోర్స్ పబ్లిషింగ్లో మీ స్థానాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగుతూ ఇట్లా ఎంతో ఒక మంచి స్థానానికి వచ్చిన మీకు మా అభినందనలు. ఒక చిన్న గ్రామంలో అట్లా బాగా చదువుకోవాలి అని మీకు ఎలా అనిపించింది? అప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా ఊరు నుంచి బూడ్జకి వెళ్ళి చదువుకోవాలి. బూడ్జ అంటే మండల హెడ్ క్వార్టర్స్. శ్రీకాకుళం 5th క్లాస్ వరకు మా ఊర్లోనే ఉంటుంది. సో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం మండల హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళి చదువుకోవాలి. మండల హెడ్ క్వార్టర్లోకి వెళ్ళి చదువుకోవాలంటే మాకు 8 కిలోమీటర్స్. అది ఒక నది యూటర్న్లో ఉంటుంది, నాగావళి నది. ఆ యూటర్న్ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదు అనుకుంటే నదిలో మధ్యలో నుంచి 2 times ఒకే రివర్ని 2 times దాటాలి. ఒకటే నదిని 2 సార్లు దాటాలి. సో అప్పుడేమో మొత్తం బట్టలు కలిపి తీసేసి బుక్స్ అవి చేతిలో పట్టుకొని వెళ్ళిపోవాలి. తడిచిపోతాయని బట్టలు అది. సో అలాగా మా ఊర్లో ఉన్న వాళ్ళంతా చదువుకున్నారు. అందుకోసం అంత కష్టపడి వచ్చారు కాబట్టి చాలామంది డాక్టర్స్ అయ్యారు. ఒక కలెక్టర్ కూడా ఉన్నారు మన ఊరు నుంచి.
ప్రతి ఇంటి నుంచి ఒక ఉద్యోగస్తులు ఉన్నారనమాట. అంటే కష్టపడే విధానము అప్పుడే మాకు అది నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో మాకు అక్కడ నెసెసిటీ మనం కష్టపడకపోతే మనకు ఫ్యూచర్ లేదు. ఆ కష్టపడే తత్వం అలవాటైంది అక్కడ. సో ఆ కష్టపడే తత్వం అలవాటు అవ్వడం ప్లస్ మనము 5th క్లాస్ నుంచి 10th క్లాస్ అంటే ఏజ్ మంది 10 years to 15 years. ఆ టైంలో మేము 30 to 35 minutesలో మనం 8 kilometers వాక్ చేసేయడం కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే స్కూలు 9 గంటలకి. స్కూల్ కన్నా ముందు అప్పుడు మనకు ప్రైవేట్ అని ఉండేది. ప్రైవేట్ అంటే మన ట్యూషన్, ఇది సైన్స్ అండ్ మ్యాథ్స్. ఒక్కొక్కరు 30 minutes అంటే 8 o'clock ఉండాలి. 8 o'clock అంటే మనం 7:15 ఇలా బయలుదేరాలి. ఇంట్లో భోజనం చేసేసి, భోజనం అంటే ఏముంది, మనం నైట్ భోజనమే, సద్ది భోజనం చేసేసి ప్రోబయోటిక్. ఈ రోజుల్లో చూస్తున్నా కదా ప్రోబయోటిక్, నైట్ అన్నం తినండి అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అయ్యేసరికి టిఫిన్ చేయాలి, అప్పుడు మనకి ఉండేది కాదు కదా. సో మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి మనం క్యారేజ్ ఎవరో ఒకరు తెచ్చేవారు, లేదా మా తమ్ముడు తెచ్చేవారు, లేదంటే మా అన్నయ్య తెచ్చేవారు, లేదనుకుంటే మేమే మార్నింగ్ వెళ్ళేటప్పుడు క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోయేవారు. సో అలాగా నా ఎడ్యుకేషన్ అంతా 5th class వరకు మా ఊర్లోనే, 6th నుంచి 10th class వరకు మండల హెడ్ క్వార్టర్లో. తర్వాత ఇంటర్మీడియట్ అనేది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాలకొండ 7 kilometers. అంటే పాలకొండ అనేది అరకు నియోజకవర్గం కింద వస్తుంది. ఒక 6th class 7th class మేము విజయనగరం నియోజకవర్గం, ఎంపీ నియోజకవర్గంలో ట్యూషన్ చదువుకునేవాళ్ళం అన్నమాట. మాకు విజయనగరం నియోజకవర్గం అనేది జస్ట్ 1 kilometer ఇవే. విజయనగరం ఎంపీ పార్లమెంట్, అలాగే అరకు పార్లమెంట్ అది కూడా 1 kilometer. సో ఇట్ ఈజ్ ఏ మధ్యలో ఉంటుందండి. సో అందువలన మాకు ట్యూషన్ అవి మాకు కుమ్మరి అనే గ్రామంలో మేము చదువుకునే వాళ్ళం ట్యూషన్స్. కుమ్మరి గ్రామంలో. సో అలాగా నా బాల్యం అంతా ఇదైంది. లేకపోతే ఏంటంటే మన ఎడ్యుకేషన్ అంతా తెలుగు మీడియంలో ఉంది. ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియమే. నేను అదే ఇప్పటికీ చెప్తుంటాను. నేను చాలామందికి మదర్ టంగ్, మన మదర్ లాంగ్వేజ్లోనే ఎడ్యుకేషన్ కానీ ఉంటే ఈజీగా మనము చదివిన చదువుని ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించాలో తెలుస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా అడాప్టెడ్ ఎడ్యుకేషన్ అయిపోయింది. అడాప్టెడ్ అంటే మనం ఏదో చదువుతున్నారు కానీ ఆ చదివిన చదువుని ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించాలో వాళ్ళకి తెలియడం లేదు. అది అందుకోసమైనా నేను దీని మీద ఒక బుక్ కూడా రాశాను. మనకి జపాన్ వాళ్ళు, జర్మన్స్, అలాగే చైనా వాళ్ళు కానీ, కొరియా అని వాళ్ళు వాళ్ళ వృత్తి నిపుణులు చాలా హై దీంట్లో ఉంటారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ 1 German = 5 Indiansతో సమానం. ఒక జపాన్ కానీ కొరియన్ కానీ 10 Indiansతో సమానం. అంటే వృత్తి నైపుణ్యతలో. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఆ వృత్తి నైపుణ్యత కూడా అంత ఈజీగా వస్తుంది. అందుకోసమని నేను మేక్ ఇన్ ఇండియా బుక్ అనేది కూడా రాశాను. సో అది అమిత్ షా గారు అప్పుడు ఓపెన్ చేశారు. అలాగా అందుకోసమని నేను ఇప్పటికీ చెప్తూ ఉంటాను, మన మదర్ లాంగ్వేజ్లోనే మన ఎడ్యుకేషన్ ఉంటే మంచిది అని. మదర్ టంగ్ అంటే మనం అందులో ఆలోచిస్తాం, మిగతాది ఇంగ్లీష్ అవన్నీ అని మాట్లాడతాం, కానీ ఆలోచన అంతా మదర్ టంగ్లో జరుగుతుంది. అది చదివిన చదువుని, నాలెడ్జ్ని, జ్ఞానాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటేనే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఇంటర్మీడియట్ పాల్కొండ తర్వాత నాకు ఆంధ్ర యూనివర్సిటీలో B.Pharm సీట్ వచ్చింది. యూనివర్సిటీ వైజాగ్ వచ్చేసారు. ఉత్తరాంధ్ర హబ్ హ్యాపెనింగ్ ప్లేస్. సడన్ గా సిటీకి వచ్చా. ఎలా ఉంది ఆంధ్ర యూనివర్సిటీలో B.Pharm సీట్ వచ్చింది. నాది మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్. సో B.Pharm సీట్ వచ్చిన తర్వాత ఓకే, ఏదో ఫార్మసీ సీట్ వచ్చింది కదా, తర్వాత ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ అది చేసుకొని అనుకున్నాం, కానీ B.Pharmలోనే సెట్ అయిపోయా. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? B.Pharmలో ది అడ్వాంటేజ్ విత్ B.Pharm అనేది ఏంటంటే మనం ఇంజనీరింగ్ నేర్చుకుంటాం. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మసీ మేజర్గా ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉంటాయి.
మనం ఇంజనీరింగ్ నేర్చుకుంటాం, అలాగే సైన్స్ ఉంటుంది. ఫార్మసీ ఈజ్ నథింగ్ బట్ మెడికల్ ఎడ్యుకేషన్. లేకపోతే ఒక సర్జరీ ఉండదు కానీ మిగిలిన సబ్జెక్టులనే చదువుతాం. సో ఫార్మసీ ప్రొఫెషన్ కానీ మనం కరెక్ట్ జాగ్రత్తగా కానీ మనం చేసుకుంటే జాబు ఇందులోనే వస్తుంది. అది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్ములేషన్, ఇండస్ట్రీ. 2000 to 2004 బీఫార్మసీ. బీఫార్మసీ 2004 అయిపోయిన తర్వాత ఎంటెక్ బయోటెక్నాలజీ చేశాను. ఎంటెక్ బయోటెక్నాలజీ. వెరీ అడ్వాన్స్. ఎస్. అది ఎక్కడ చేశారు? అది ఆంధ్ర యూనివర్సిటీ. బయోటెక్నాలజీ ఇస్ వెరీ న్యూ. సో అప్పుడే డెవలప్ అవుతుంది. ఎస్. 2005-2006 ఆ టైంలో బయోటెక్నాలజీ చేసిన తర్వాత పిహెచ్డి బయో ఇన్ఫర్మాటిక్స్లో చేశాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. అంటే ఫార్మసీలో నేను ఏదైతే చదివానో మెడికల్ లిటరేచర్, మెడికల్ దాని గురించి, అది ఎంటెక్ బయోటెక్నాలజీలో అంటే ఇంజనీరింగ్, డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అవంటూ ఉండేవి అందులో. సో ఏ ఇంజనీరింగ్ టెక్నిక్స్ లైఫ్ సైన్సెస్కి అప్లై చేశాను. అందువల్ల నా ఎంటెక్ రీసెర్చ్ పేపర్స్ అనేవి టలాంటా, జర్నల్ ఆఫ్ క్రోమటోగ్రఫీ, అలాంటి పెద్ద పెద్ద జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. అలాంటి జర్నల్స్లో ఆంధ్ర యూనివర్సిటీ 75 years 90 years హిస్టరీలో ఇంతవరకు ప్రొఫెసర్లు కూడా పబ్లిష్ చేయలేదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నాకు బాగా ఉపయోగపడింది. అందుకోసమనే ఏదైతే ఇంజనీరింగ్ టెక్నిక్ మనం లైఫ్ సైన్సెస్ ఇన్స్ట్రుమెంటేషన్ వాడామో అవి అంత పెద్ద జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. అప్పుడు నాకు ప్రొఫెసర్ అల్లం అప్పారావు గారు పరిచయం అయ్యారు. తర్వాత వైస్ ఛాన్సలర్. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ అయ్యాను. ఆయన అంతకుముందు ప్రొఫెసర్. సో ఈయన ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన బయో ఇన్ఫర్మాటిక్స్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో బయో ఇన్ఫర్మాటిక్స్లో డయాబెటీస్ మీద రీసెర్చ్ చేద్దామా అని చెప్పేసి ఒక డయాబెటీస్ డాక్టర్ శ్రీధర్ అని చెప్పేసి ఆయన్ని కేజీహెచ్ నుంచి తీసుకొచ్చి ఆ డయాబెటీస్ మీద కొంత రీసెర్చ్ చేశాం. సో రీసెర్చ్ ఏంటి? ఎర్లీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డయాబెటీస్. అంటే మనం ఒక యంగ్ పర్సన్ తీసుకొని ఆయనకి ఫ్యూచర్లో ఎప్పుడు డయాబెటీస్ వస్తుంది అనేది మనం ముందుగానే చెప్పొచ్చు. ఎలాగా? ఒక 15 to 20 years ఏజ్ ఉన్న ఒక కుర్రోడ్ని కానీ పాపను కానీ తీసుకొని వాళ్ళ బ్లడ్ లెవెల్స్ బ్లడ్ తీసుకొని రెగ్యులర్గా 6 months శాంపిల్స్ తీసుకొని వాళ్ళ ప్రోటీన్స్ ఒక 6 ఇంపార్టెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి, అవి బ్లడ్లో ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి అనేది మనం చెప్తే స్టడీ చేస్తే దానికి మ్యాథమెటికల్ ఎక్స్ట్రాపోలేషన్ మెథడ్ అప్లై చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి 40లో వస్తుందా, 45లో వస్తుందా, 50లో వస్తుందా, 55లో డయాబెటీస్ వస్తుందా అనేది మనం 90% యాక్యురసీతో ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చేయొచ్చు అది, మనము కార్బోహైడ్రేట్స్ మన చిన్నప్పుడే 100 సంవత్సరాలు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు తినేస్తాం. కానీ అంత తినేసి మనం ఖర్చు చేయం. అందుకోసమనే పిల్లలకి ఆట ఆడుకోవడం లేదంటే స్కూల్కి నడిచి వెళ్ళడం అనేది చాలా అవసరం. కన్జ్యూమ్ చేయకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఈసే క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ టు ది వరల్డ్. అందరూ టాపిక్ కదా, కాప్స్ తినొద్దు, కాప్స్ తగ్గించండి. సో ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి 4 ఒకరికి డయాబెటీస్ ఉంది. ఇప్పుడు 3 ఎందుకంటే మన పూర్వీకులకి మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎండలో పనిచేసేవారు కాబట్టి. మనం ఇప్పుడు ఏంటి, ఫుల్గా బిర్యానీ తినేసి ఏసీ రూమ్లో కూర్చుంటున్నాం. సో అది అందుకోసమనే మనకి డయాబెటీస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇంకోటి మన హైదరాబాద్లో అది చెప్పకూడదు తెలియదు కానీ హైదరాబాద్లో ఇంకా మనకు చెమట కూడా రాదు. అది అది ఒక మంచిది, ఒక అందుకు నెగిటివ్. చెమట రాకపోతే మన ఎనర్జీ కన్జ్యూమ్ కాదు. సో చెమట వచ్చేటట్టు పని చేయాలి మనం. అదే మీరు విశాఖపట్నంలో ఉంటే ఆటోమేటిక్గా మీకు చెమట వచ్చేస్తుంది. అలాగే నాది ఎంటెక్ అయింది. ఎంటెక్ అయిపోయిన తర్వాత పిహెచ్డి అనేది ఈ డయాబెటీస్ మీద, ఎర్లీ స్టేజ్ డయాబెటీస్ మీద చేసి చాలా పేపర్లు పబ్లిష్ చేశాను. దీన్ని బేస్ చేసుకుని నాకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా పిలిచారు. పోస్ట్ డాక్టరేట్కి వాళ్ళు పిలిచారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో దే కాల్డ్ మీ. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డయాబెటీస్ అనేది మన ఇండియన్ రిక్వైర్మెంట్. వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ అని ఒకటి ఉంది బే ఏరియాలో, సిలికాన్ బే ఏరియా. ప్రోస్టేట్ క్యాన్సరు
అనేది వారెన్ బఫెట్ ఫౌండేషన్ దానికి స్పాన్సర్ చేశారనమాట. వారెన్ బఫెట్ హిమ్సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ ద ప్రోస్టేట్ క్యాన్సర్. ఆ ప్రోగ్రాంలో నాకు పిలిచి మీరు ఫెలోషిప్ ఇచ్చి మీ దీంట్లో రీసెర్చ్ చేయండి అని చెప్పేసి నేను ఏదైతే మ్యాథమెటికల్ మోడలింగ్ ఫర్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డయాబెటీస్ వాడానో దాన్నే ప్రోస్టేట్ క్యాన్సర్కి వాడండి అని చెప్పేసి వాళ్ళు పిలిచారు. అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళగలిగాను పోస్ట్ డాక్టరేట్కి. అమెరికాలో ఎస్. సో ఒక 2 years ఉన్నాను నేను PhD చేస్తున్నప్పుడే నాకు యంగ్ సైంటిస్ట్ యువ శాస్త్రవేత్త అవార్డు వచ్చింది. యంగ్ సైంటిస్ట్ మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ 25 సైంటిస్టులని ఎన్నుకుంటే అందులో ఇండియా నుంచి నేను ఒక్కడిని ఉన్నాను. సో నాకు ఎందుకంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డయాబెటీస్ మీద రీసెర్చ్కి వచ్చింది. సో అప్పుడు ఐ రైజ్డ్ ది క్వశ్చన్ టు ది సైంటిఫిక్ కమ్యూనిటీ. ఏంటంటే నేను PhD చేస్తున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నా మెడికల్ జర్నల్స్కి సైంటిఫిక్ జర్నల్స్కి యాక్సెస్ ఉండేది కాదు. సబ్స్క్రైబ్ చేయలేదు. అవును, లిమిటెడ్. అది నా సైంటిఫిక్ జర్నల్స్ నేను యాక్సెస్ చేసుకోవడానికి నేను మన హైదరాబాద్ CCMB IICTకి వచ్చేవాడిని. సో ఆ ప్రాబ్లం వాళ్ళకి చెప్పారు. ఐ రైజ్డ్ ది క్వశ్చన్ టు ది సైంటిఫిక్ కమ్యూనిటీ. స్కాలర్స్, స్టూడెంట్స్, అలాగే శాస్త్రవేత్తలు దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ in getting literature papers to the new developments. వాళ్ళకి లిటరేచర్ లేకపోతే వాళ్ళు ఏం రీసెర్చ్ చేస్తారు? అందుకోసమనే ఓపెన్ సోర్స్లో మనం జర్నల్స్ పెడదాం. ఎందుకంటే మనకి స్కాలర్స్కి, ఇండియన్ స్కాలర్స్కి మనీ ఉండదు. ఒక రీసెర్చ్ పేపర్ కొనాలంటే $30. అది స్కాలర్ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? అందుకోసమని అది జర్నల్ స్టార్ట్ చేస్తే మంచిది నేను ప్రపోజ్ చేశాను. దానికి హ్యూమన్ ప్రోటీమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను కదా నేను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఈజ్ ఏ బేస్ ఆఫ్ బిజినెసెస్ ఫర్ మెనీ. ఎనీ ఐడియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ బిజినెస్ అట్ స్టాన్ఫర్డ్. మీరు గూగుల్ తీసుకోండి, యాహూ తీసుకోండి, సన్ మైక్రో సిస్టమ్స్ తీసుకోండి, లేదనుకుంటే ఎజిలెంట్ టెక్నాలజీస్ తీసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ జావా టెక్నాలజీస్ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిందే, సన్ మైక్రో సిస్టమ్ నుంచి వచ్చిందే. దాన్ని బిజినెస్ గా మలచడం అనేది స్టాన్ఫర్డ్ ఉన్న ప్రాముఖ్యత. ఎనీ ఐడియా ఈజ్ బికమింగ్ బిజినెస్ అట్ స్టాన్ఫర్డ్. అక్కడ నాకు అల్యూమిని వాళ్ళు బాగా సపోర్ట్ చేసి నేను స్టార్ట్ చేసిన 1 or 2 జర్నల్స్, ప్రోటోమిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్లో జర్నల్స్ని వాళ్ళేమో ఇంకొక 20 దాకా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ సపోర్ట్తో. స్టాన్ఫర్డ్ అల్యూమిని అంత పెద్దది, అంత గ్లోబల్ నెట్వర్క్ కూడా ఉంది. సో అంతవరకు ఫ్రీగా పబ్లిష్ చేసేవాళ్ళం. అప్పుడే ఇంకా ఇంటర్నెట్ అంతా ఎవల్యూట్ అవుతుంది. 2007 ఆ టైంలో ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫ్రీగా మనం ఇస్తున్నామో ప్రతి స్కాలరు ఆల్ ఓవర్ ది వరల్డ్ మన వెబ్సైట్కి రావడం మొదలెట్టిన తర్వాత మన వెబ్సైట్లో పబ్లిష్ చేస్తే, మన వెబ్సైట్లో ఉండే జర్నల్లో పబ్లిష్ చేస్తేనే వాళ్ళకి రిప్యుటేషన్ వచ్చే విధంగా అది తయారైపోయింది. సో ఎస్, ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిజినెస్ మోడల్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నేను ఫ్రీగా ఇద్దామనేదాన్ని బిజినెస్ మోడల్గా క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే బిజినెస్ మోడల్గా క్రియేట్ అయిందో ఫస్ట్ ఇనీషియల్గా $900 తీసుకునేవాళ్ళం ఆర్టికల్ పబ్లిష్ చేసుకోవడం కోసం. $900. తర్వాత అది $2,500, $3,000 అయింది అనుకోండి. సో $900 తీసుకొని ఒక ఆర్టికల్ నేను ఫ్రీగా పబ్లిష్ చేస్తే ప్రపంచంలో ఎవరైనా దాన్ని ఫ్రీగా చూసుకోవచ్చు, ఓపెన్ యాక్సెస్. అది కానీ అదే ఆర్టికల్ సబ్స్క్రిప్షన్ జర్నల్లో పబ్లిష్ చేస్తే ఆ ఆర్టికల్ 10,000 యూనివర్సిటీ సబ్స్క్రైబ్ చేస్తే ఒక్కొక్క యూనివర్సిటీ యావరేజ్గా $2 పే చేస్తుంది దానికి. అంటే ఒక ఆర్టికల్ మీద ఆ పబ్లిషరు సంవత్సరానికి $20,000 ఎర్న్ చేస్తాడు. సో నా బిజినెస్ మోడల్ అనేది పెద్ద పబ్లిషర్కి డిస్రప్ట్ చేసేసాను. కొన్ని $100 బిలియన్ బిజినెస్ డిస్రప్ట్. పబ్లిషింగ్ హౌసెస్ అన్ని నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. అలాగా స్టార్ట్ చేశాను. కానీ నాకు ఇనీషియల్గా మనం జర్నల్స్ రన్ చేస్తున్నామంటే ఆ జర్నల్కి సంబంధించిన ఎడిటోరియల్ బోర్డు ఉంటుంది. ఎడిటోరియల్ బోర్డు మీటింగ్స్ నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. నేను ఎడిటోరియల్ బోర్డు మీటింగ్ డబ్బులు లేవు కదా, ఏం చేయాలని ఆలోచించి ఆ ఎడిటోరియల్ బోర్డు మీటింగ్ని ఒక కాన్ఫరెన్స్ కింద కన్వర్ట్ చేశాను. ఆన్లైన్ లేదు, ఫిజికల్ కాన్ఫరెన్స్. ఓకే, గుడ్. ఎడిటోరియల్ బోర్డు మీటింగ్ అయితే మనం డబ్బులు ఇవ్వాలి, కాన్ఫరెన్స్ అయితే పెడతారు. ఆ కాన్ఫరెన్స్లో ఎడిటోరియల్ బోర్డు మీటింగ్ అనేది పెట్టామన్నమాట. అలాగా
సో నెసెసిటీ ఇన్వెన్షన్. ఎడిటోరియల్ బోర్డు బదులు కాన్ఫరెన్స్ పెట్టేసాం. అందులో ఈ డిస్కషన్లు చేసేవాళ్ళు, వీళ్ళు పేపర్ ప్రజెంట్ చేసేవారు. దట్స్ హౌ బికమ్ బిజినెస్. ఎక్సలెంట్ బిజినెస్. అది. సో దాని తర్వాత మనకి ఎప్పుడైతే ఇది శాస్త్రవేత్తలకి కాన్ఫరెన్స్లు చేసామో ఇంకా దానికి డాక్టర్స్ రావడం మొదలెట్టారు. దానికి CME క్రెడిట్స్ వచ్చింది. సో అది పెద్ద బిజినెస్ మోడల్ అయిపోయింది. నో ది కాన్ఫరెన్సెస్ మార్కెట్ ఈస్ వెరీ బిగ్. $1.5 trillion opportunities there, conferences, exhibitions across the world. సో మీరు కాన్ఫరెన్సెస్ ఇప్పుడు కూడా జరుపుతుంటారా? రెగ్యులర్. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ కాన్ఫరెన్సెస్ బిజినెస్ హస్ బికమ్ బిగ్ బిజినెస్ అగైన్. మీరు ఎలా జరుపుతారు కాన్ఫరెన్స్లు? ఫిజికల్ కాన్ఫరెన్స్ ఉంది, ఆన్లైన్ కాన్ఫరెన్సెస్ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ దేని మీద పిలుస్తారు? ఆల్మోస్ట్ 300 డిఫరెంట్ మెడికల్ ఫీల్డ్స్ లోని. అండ్ అంటే లైక్ డయాబెటీస్ ఇట్లా ఒక్కో దాని మీద. డయాబెటీస్ లో కూడా 3 to 4 వెరైటీస్. డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి. సో అలాగే కాన్ఫరెన్స్ జరిపి డిఫరెంట్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఎస్. ఎందుకు మా కాన్ఫరెన్స్లకి డబ్బులు కట్టేసి డాక్టర్స్ మా దగ్గరికి వస్తారంటే, మన ఇండియాలో అయితే డాక్టర్స్ని బై వర్డ్ ఆఫ్ మౌత్ మనం ఐడెంటిఫై చేస్తాం, ఆ హాస్పిటల్ బేస్ చేసుకొని. ఫారెన్లో డాక్టర్కి ఇంపార్టెన్స్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్, రిఫరెన్సెస్. వాడు ఆ సర్జరీ చేశాను అని చెప్పేసి వాడు ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? అది మా కాన్ఫరెన్స్లో ప్రజెంటేషన్ చేసి దాన్ని మా జర్నల్లో పబ్లిష్ చేస్తే దెన్ ఆయన దానికి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో నిష్ణాతులు అని చెప్పి చెప్తారు. అంతవరకు $1,000 $2,000 సర్జరీకి తీసుకుని ఆయన $10,000 తీసుకుంటాడు. సో క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఎస్. అలాగా మాకు 10 million డాక్టర్స్ ఆర్ ద కస్టమర్ బేస్ టు అవర్ 1,400+ జర్నల్స్ అండ్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అబౌట్ 1,000+ కాన్ఫరెన్సెస్ అక్రాస్ ది వరల్డ్. మా 1,000 కాన్ఫరెన్స్లు పర్ యానం జరుపుతాం ఎవ్రీ ఇయర్. 2019లో అయితే 3,000 కాన్ఫరెన్స్ చేసాం, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. మీరు వెళ్తారా ఎక్కువ కాన్ఫరెన్స్? ఇనీషియల్గా అప్ టు 2019 నేను ప్రతి కాన్ఫరెన్స్కి ఇంట్రడక్షన్ చెప్పేవాడిని, లేదా అట్లీస్ట్ ఆన్లైన్లోనైనా. 2020 తర్వాత ఎక్కువ వెళ్ళటం లేదు. కాన్ఫరెన్స్లు పల్సెస్ ఆర్గనైజ్ చేస్తారు. పల్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంపెనీ. అదే ఓమిక్స్, అలాగా మొత్తం 18 కంపెనీస్ ఉన్నాయి మీకు. ఆ కంపెనీ పేరుతో చేస్తాం. ఎస్. పల్సెస్ కెనడా, నార్త్ అమెరికాలో పల్సెస్ పేరు మీద చేస్తాం. అలాగే మీకు బ్రిటన్కి వచ్చినప్పటికీ హిలారీస్ లాంగ్డమ్ పబ్లిషింగ్ ఆర్ట్ పేరు మీద చేస్తాం. మేము ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 జర్నల్స్ను ఎక్వైర్ కొనేవాళ్ళం. కొనటం అంటే ఏంటి? యూరోప్లో ఉన్న ఒక స్పెయిన్లో ఉన్న జర్నల్ పబ్లిషింగ్ హౌస్ని తీసుకుంటే, లాంగ్డమ్ అనేది స్పెయిన్ నుంచి తీసుకున్నాం. ఆ పబ్లిషింగ్ హౌస్ తీసుకున్నామంటే కస్టమర్ బేస్ని కూడా తీసుకున్నట్టే. వాళ్ళ కస్టమర్ బేస్ అంతా కానీ ఆ కంపెనీని అక్కడ అలాగే ఉంచాం. లాంగ్డమ్ కంపెనీ రిమైన్స్ సేమ్, బట్ బ్యాక్ అండ్ సపోర్ట్ సర్వీస్ అంతా ఇండియాకి తీసుకొచ్చాం అన్నమాట. ఎక్సలెంట్. దట్స్ హౌ బిజినెస్. అలాగా ఒక 5 to 10 జర్నల్స్ స్టార్ట్ చేసాం. స్టాన్ఫర్డ్లో ఇటప్పటికి 40 జర్నల్స్ ఉండేవి. నౌ వీ ఎక్వైర్డ్ ఇన్ ది లాస్ట్ 16 years అబౌట్ 1,400+ జర్నల్స్. ఆ జర్నల్స్లో పబ్లిష్ చేయాలంటే మన ద్వారానే జరగాలి. ఆ పబ్లికేషన్ చేసినందుకు వాళ్ళు ఫీ కడతారు. ఇది మటుకు నువ్వు చేసిన జనరల్ మటుకు ఓపెన్ యాక్సెస్ లో మీరు ఉంచుతారు. అందరికి తెలుసు. కొంతమంది మనీ పే చేయరు డాక్టర్స్. ఆ మనీ పే చేయని ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అది సబ్స్క్రిప్షన్ కింద పెడతాం. సేవలైన వ్యూ చేసిన వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో అది ఫర్ ది బిజినెస్ సర్వైవల్ వీ హ్యావ్ టు కీప్ ద బోత్. అది దట్స్ హౌ మీ ఆర్గనైజేషన్ మాది. ఎప్పుడైతే ఈ కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి, ప్రతి కంట్రీలో మా ప్రెజెన్స్ ఉంది. మాలాంటి యూనిక్ బిజినెస్ మోడల్ ఇండియాలో చాలా తక్కువ. సో అందుకోసమనే G20 కాన్ఫరెన్సెస్ అయ్యేటప్పుడు so we got some support from the government. And G20 they invited me. G20 Tech Summit ki meer co-convener. Yes sir. Tech Summit, Pharma Summit series. Yes. Tech Summit series, G20 Tech Summit series. Modi garni kuda kalsaru. Yes. G20 Pharma Summit series, G20 Health Summit series. avanni India lo G20 meetings anni India lo government cheste co-convener. Foreign lo jarigina vaatiki nenu co-convener ga chesanu. Great. చేసి ఫైనల్ ఆబ్జెక్టివ్ ఈస్
వీఆర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ కంట్రీ. ఇన్ ఫ్యూచర్ more than 7 million artificial intelligence experts are going to come from India అనేది ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే భారతదేశం నుంచి సంవత్సరానికి యావరేజ్గా 10 million గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉంటారు. యావరేజ్ 10 million. సో 1 crore గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మిగిలిన MBA MCA ఇవన్నీ కలిపి యావరేజ్గా 10 million వస్తారు. సో అందులో కనీసం సంవత్సరానికి 1 నుంచి 1.5 million మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్గా కన్వర్ట్ చేస్తే ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ద క్యాపిటల్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్. అదే ఎందుకంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అనేది మన ఇండియా నుంచే ఎక్కువ వస్తాయి. చెప్పారు యంగెస్ట్ నేషన్. సో దీన్ని మేము అక్కడ ఎక్కువ ప్రొజెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మిగిలిన కంట్రీస్ మనలాగా ప్రొజెక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో మనకి ఏంటంటే ఫెర్టైల్ ల్యాండ్ లాగా మన ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని ఏ విధంగా మనం మౌల్డ్ చేస్తే ఆ విధంగా వాళ్ళు తయారవుతారు. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఇండియా అట్ దట్ టైమ్. సో వీ డిడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు షోకేస్. లేకపోతే ఏంటంటే గవర్నమెంట్కి మనం ఎంత సర్వీస్ చేసినా వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అవును. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది సర్వీస్. అలాగే భావించి వీ డిడ్ ద అవర్ వర్క్. అండ్ నిర్మలా సీతారామన్ కూడా ఆవిడ ప్రైజ్ చేశారు. ఏదో బుక్లో కూడా విలియం రాబర్ట్స్ గారు రాసిన బుక్లో కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ప్రాస్పరిటీ వెల్త్, ఆ బుక్లో కూడా మీది పేరు మెన్షన్ చేశారని. ప్రపంచంలో మొత్తం ఒక 50 ఇన్వెన్షన్స్ విచ్ చేంజ్డ్ ది సొసైటీ అండ్ ప్రొడ్యూస్డ్ ది ప్రాస్పరిటీ అనే దాని మీద నా నేమ్ కూడా మెన్షన్ చేసి, బికాస్ ఆఫ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ గేదెల శ్రీనిబాబు విత్ రెఫరెన్స్ ది ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్, ఇట్ డిస్రప్టెడ్ ది ఎంటైర్ పబ్లిషింగ్ మోడల్. మీ కాంపిటీటర్ ఎవరు? కాంపిటీటర్స్ ఉన్నారు. ఇట్స్ నాట్ మోనోపలీ. కాంపిటీటర్స్ ఉన్నారు. కాంపిటీటర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పబ్లిషర్స్ కూడా ఓపెన్ యాక్సెస్లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా సర్వైవల్ లేదు. వాళ్ళది మీరు 2002, 2003, 2005 వాళ్ళ మార్కెట్ క్యాప్ చూస్తే $60 billion, $100 billion ఉండేవి. స్ప్రింగర్, వైలీ వీళ్ళంతా. ఇప్పుడు చూస్తే వాళ్ళకి 4 billion, 3 billion ఉన్నాయి. మన డిస్రప్షన్. సో అందుకోసమనే నేమ్ ఎలా వచ్చింది ఓమిక్స్ పల్సస్ అని? పల్సస్ ఈజ్ ఏ కెనడియన్ కంపెనీ. కంపెనీని మీరు అది 1983లో స్టార్ట్ చేశారు. నేను అక్వైర్ చేసి కెనడియన్ కంపెనీని మనం ప్రమోట్ చేద్దాము నార్త్ అమెరికాలో అని చెప్పేసి అనుకున్నాం. అండ్ 1983 నాకు కూడా కలిసి వచ్చింది, ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ 83. సో ఆ మ్యాచ్ యంగ్. 83 ఈస్ నాట్ యంగ్, అబౌట్ 42 years. స్టిల్ యంగ్. 42 ఈజ్ యంగ్. సో అలాగా. బట్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్. స్కాలర్స్కి స్టూడెంట్స్కి సపోర్ట్ చేసే కలిసి వచ్చింది. మీ నీడే మీకు కలిసి వచ్చింది. యువర్ నెసెసిటీ మేడ్ యూ టు బికమ్ an entrepreneur. అందుకోసమనే ఫస్ట్ చెప్పాను, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనము ఎంత కష్టపడితే. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఎంప్లాయ్మెంట్? మేజర్గా మనకి చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్లో ఇప్పుడు ఎక్కువ పెట్టుకున్నాము. ఎందుకంటే వైజాగ్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం ఇప్పుడే చెప్పాను, వీ హ్యావ్ టు మౌల్డ్ దెమ్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్. సో యూ గివ్ ఎంప్లాయ్మెంట్ టు దెమ్ అండ్ హైరింగ్. yes, వాళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. వైజాగ్లో ఫెసిలిటీ ఉందా మీకు? వైజాగ్లో, ఉత్తరాంధ్రలో చాలా పాపులర్ అని. అవును. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో 2018 ఎండ్ నుంచి 2024 దాకా in Andhra Pradesh we are the highest employee generated company. No company has provided the employment what we give. More than 7,000 employment we created that. Great. Of course it is daniki government of India support undi. Software technology parts of India manaki job creation contract icharu. But దాని కరస్పాండింగ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇంకా రాలేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్. ఎస్.
ఉత్తరాంధ్రకి ఒక రోల్ మోడల్. మీకు కూడా చాలా ఇష్టం ఉత్తరాంధ్ర అని విన్నాను. అంటే ఆబ్వియస్గా ఎవరికైనా తను పుట్టిన ప్లేస్, చాలా సోషల్ యాక్టివిటీ చేస్తుంటారు అని విన్నాను. ఈ అపార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్, టిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు కూడా చాలా కరోనా టైంలో టిట్లీ తుఫాన్ అప్పుడు గవర్నమెంట్ కూడా మీరు డొనేట్ చేశారు. కరోనా టైంలో గవర్నమెంట్కి ఒక 2 crores దాకా డొనేట్ చేసాం. తిత్లీ తుఫాన్ అప్పుడు అంటే 2018 ఎండ్లో వచ్చింది. ఆ టైంలో 1,00,000 ఫ్యామిలీస్కి, ప్రతి ఫ్యామిలీకి ఒక 10 kgs రైస్, ఒక దుప్పటి, ఒక చీర ఇచ్చామన్నమాట ఆ టైంలో. సో అది చాలా ప్రాబ్లమాటిక్ తుఫాను. శ్రీకాకుళం ఏరియా, పలాస, కాశీబుగ్గ, టెక్కలి, అవన్నీ బెల్ట్ అంతా చాలా నష్టం జరిగింది. సో ఆ టైంలో నేను అప్పుడే ఇంకా కొంచెం పొలిటికల్ ఎంట్రీ, పాలిటిక్స్ ఇష్టమా? సో అప్పుడు కళ్యాణ్ గారు కూడా చెప్పారు, జనసేన. సో ఆ టైంలో వెళ్ళి డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేసి బట్ జనసేనలో వర్క్ చేశారు ఆ టైంలో 2018. వైసీపీ కూడా క్లోజ్గా అసోసియేట్ అయినా. సో మనం బిజినెస్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మూవ్ విత్ ది గవర్నమెంట్, ఎవరిది పార్టీ, డే టు డే యాక్టివిటీ, డే టు డే ట్రాన్సాక్షన్. సో మనకి ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. సో వీ హ్యావ్ టు కంటిన్యూ హూ ఎవర్ ద గవర్నమెంట్ ఈజ్. ప్రజలు ఎవరినైతే గవర్నమెంట్లో పెట్టుకున్నారో వాళ్ళతో కలిసి పనిచేయటమే, వాళ్ళతో కలిసి పనిచేస్తేనే మనం ఏదైనా చేయగలం. కళ్యాణ్ గారికి కూడా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ మీద చాలా అవగాహన ఉన్నట్లు, చాలా టూర్ చేశారు, దాని గురించి స్పోక్ ఎలా. ఆంధ్ర యూనివర్సిటీలో ఒకసారి ఒక మీటింగ్స్ పెట్టారు వైజాగ్లో. మేమే మేజర్గా క్యాంపెయిన్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్ చేసేవాళ్ళం. బట్ ఇట్ లెవెల్ బెస్ట్ ఇనీషియల్ జనసేన టైంలో. మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్. జనరల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఆంధ్రప్రదేశ్ క్యాన్వాస్, ఈ మిడిల్ డిస్ట్రిక్ట్స్, గోదావరి నుంచి, వైజాగ్ నుంచి యువతల గోదావరి డిస్ట్రిక్ట్స్, కృష్ణా, గుంటూరు హై ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ 4-5 జిల్లాలే బాగా యాక్టివ్గా ఉంటాయి. అవును, ఎంటర్ప్రెన్యూర్షిప్ లేకపోతే ఫార్వర్డ్ థింకింగ్, బిజినెస్ ఇట్లా. ఉత్తరాంధ్ర కొంచెం ఆపర్చునిటీస్ అందుకోవటంలో, దో వైజాగ్ ఈజ్ సచ్ ఎ బిగ్ హబ్. అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి 2, వాట్ నాట్, నేవల్ బేస్ ఉంది, ఈస్టర్న్ నేవల్ బేస్ ఉంది. ఎందుకు వెనకబడిపోయింది అంటారు ఉత్తరాంధ్ర? మీ ఉద్దేశం ఏమవుతుందంటే, నేను చేసిన సర్వే ప్రకారం గత 20 నుంచి 25 సంవత్సరాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ఏరియా, అనకాపల్లి నుంచి దాదాపుగా 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఎందుకు వలస వెళ్ళిపోయారు? వాళ్ళు చదువుకుంటారు, చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగం చేయడానికి ఉద్యోగం ఉండదు, దానికోసం వెళ్ళిపోతారు, పట్టుకోటు కోసం. అలాగే కులవృత్తులు, కులవృత్తుల వాళ్ళు ఉంటారు, అది చాకలి, మంగలి, వడ్రింగి, వీళ్ళంతా కంసాలని, వీళ్ళు కూడా మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కులవృత్తి చేసిన దానికి కరెక్ట్గా వాళ్ళ మనీ మ్యాచ్ కాకపోతే. అగ్రికల్చర్ రీప్ ఉండదా? అగ్రికల్చర్ అదే ఉత్తరాంధ్ర అనేది అగ్రికల్చర్ బేస్డ్. నాగావళి వంశధార మాకు మంచి నదులు కదా, 2 నదులు శ్రీకాకుళంలో ఉన్నాయి. సో ఎంత ఉన్నా సరే వాళ్ళకి వ్యవసాయం మీద వచ్చే రాబడి ఈరోజు మనం ప్రపంచం డెవలప్మెంట్తో పోలిస్తే అది చాలదు. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎంత దినగా నెలకి కనీసం 30,000 40,000 యావరేజ్ శాలరీ వస్తుంది సిటీలో. అదే మనం వ్యవసాయం చేస్తే ఎకరానికి మ్యాక్సిమం వస్తే 20,000 నుంచి 25,000 రూపాయల ఆదాయం వస్తుంది. 10 ఎకరాలు ఉంటే 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, అంతే కదా? అంతే. 10 ఎకరాలు సరిపోదు, అది ఎక్కడ సరిపోతుంది, చాలదు. వాళ్ళతో ఇక్కడతో పోలిస్తే అది చాలదు. అందుకోసమనే మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. అలాగా ఉద్యోగాలు లేక మైగ్రేట్ అయిపోయినారు. ఈ వ్యవసాయ పనులు కూడా చేయటానికి 2 టైమ్స్ క్రాప్ చేయటానికి మాకు నదులు ఉన్నా సరే, నీరు కూడా లభ్యత ఉన్నా సరే, దాన్ని వినియోగించుకోవడంలో
రాజకీయ నాయకులేమో దాన్నేమో వెనక్కి నెట్టేశారనమాట. అంటే యూ మీన్ టు సే మంచి పొలిటికల్ లీడర్షిప్ లేదంటారు ఉత్తరాంధ్రలో పొలిటికల్ లీడర్షిప్ ఎందుకు లేదు? ఇప్పుడు అది లుక్ బ్యాక్ గౌతుల్ లచ్చన్న గారు వే బ్యాక్ ఎంత పెద్ద లీడర్ ఆయన లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు, ఇప్పుడు చూసిన బొత్స గారు, ధర్మాన్ గారు, లైక్ దట్ మెనీ మంచి 3 or 4 ఫ్యామిలీస్తో ఉత్తరాంధ్ర స్టక్ అయిపోయింది. అలాగంటారా? అంటే డెవలప్మెంట్కి అంత ఇంపార్టెన్స్ రాలేదు, డెవలప్మెంట్కి రావటం లేదు. ఉత్తరాంధ్ర వలన 3-4 ఫ్యామిలీస్ అంటే మీకు అదే చెప్పింది, ఉత్తరాంధ్ర వల్ల 3-4 ఫ్యామిలీస్ డెవలప్ అయ్యాయి, కానీ 30 నుంచి 40 లక్షల మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తమ్మినేని సీతారాము చాలా మంది కనపడతారు కదా, మంచి మంచి స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు ఉత్తరాంధ్ర. ఎంత స్ట్రాంగ్ లీడర్స్ అయినా డెవలప్మెంట్ లేదు కదా. దెర్ ఇస్ నో జాబ్స్ క్రియేషన్. ఎంత మంది వచ్చినా సరే మైగ్రేషన్ ఆపలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర అసలు యాక్చువల్గా కమ్యూనిస్ట్ నక్సల్ వెంపటి ఒకప్పుడు ఎందుకు నక్సలిజం అనేది సత్యం మాస్టర్ వాళ్ళందరూ అసలు నక్సలిజం కూడా అక్కడే కదా స్టార్ట్ అయింది. నాకు అంత అవగాహన లేదు కానీ దాని మీద నాకుంది. ఉత్తరాంధ్రలో ఫస్ట్ ఈ నక్సలిజం ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడే. ఎందుకంటే అది కూడా వంగపండు వీళ్ళందరూ కల్చరల్ నెసెసిటీ. అక్కడ వాళ్ళకి సర్వైవ్ కావాలంటే ఇలాంటివి ఉంటేనే సర్వైవ్ అవుతారు, లేదనుకుంటే దొరల దీంట్లో వాళ్ళు బతకలేక ఈ నక్సలిజం అనేది వచ్చింది. కల్చరల్గా కూడా మంచి పుస్తకం గురజాడ గారు, గురజాడ విజయనగరం, అది కూడా మీ పార్ట్ ఆఫ్ ఉత్తరాంధ్ర. అవును అవును. అట్లాంటి వాళ్ళు చాలా మంది. ఉత్తరాంధ్ర సాహిత్యం, ఉత్తరాంధ్ర ఇస్ నోన్ ఫర్ కళలు, అంటే ఎస్పెషల్లీ మ్యూజిక్ అంటే విజయనగరం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మేజర్ గా విజయనగరం మహారాజు గారి దగ్గర మ్యూజిక్ కాలేజ్ పెట్టింది, మహారాజా కాలేజీలో పెట్టారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఘంటసాల కానీ జిక్కి, అంతకుముందు ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, సో ఆయన వాళ్ళ ఫాదర్ కూడా ఆర్పి పట్నాయక్ కానీ, అంతకుముందు మనకి ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఈజ్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్మోస్ట్ ఆల్ సినిమాలు ఆయనే చేశారు. సో ఆయన వాళ్ళ అబ్బాయి కూడా ఎస్ రాజేశ్వరరావు గారు. సో ఆయన ఓల్డ్ సినిమాలన్నీ ఆయనే చేశారు. మీకేమైనా ఉందా కల్చరల్ ఎక్స్పోజర్? అది మనం ఉత్తరాంధ్ర సంస్కృతిని మనం కాపాడాలి, ఉత్తరాంధ్రలో ఉన్న మన కళల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి నాటకాలు వాటికి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన కల్చర్ని మనం నిలబెట్టుకోవాలి అంటే ఆ నాటకాల ద్వారానే మనం నాటకాలు ప్రదర్శనలు వీటి ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. మేము చిన్నప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం బాగా పాపులర్. అప్పుడు ప్రతి శివరాత్రికి లేదనుకుంటే ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా, కార్తీక మాసంలో ఏకాదశి అని వస్తుంది. ఏకాదశి రోజు మనం నిద్ర లేకుండా ఉండాలి. నిద్ర లేకుండా ఉండాలంటే చిన్నప్పుడు అవే కదా, సో టీవీలో వచ్చాయి. అవును. సో ఆ ప్రదర్శన వల్ల మనకేంటి, ఓకే సత్యహరిశ్చంద్రుడు అంటే అంత దినగా న్యాయం కోసం, సత్యం కోసం ఆయన జీవితాన్ని అర్పించాడు. అది మనం నేర్చుకోవడం, అది కల్చర్, పార్ట్ ఆఫ్ ది కల్చర్ కదా. శ్రీశ్రీ కూడా ఉత్తరాంధ్రనే, వైజాగ్ ఆయన. సో మనము ఆ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి ఆ నాటకాలు, ఆ ప్రదర్శనలు అనేది చాలా అవసరం. ఇప్పుడు పిల్లలకి అది లేదు కాబట్టి ఇది అయిపోతున్నారు. కానీ నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళా రీసెంట్గా, ఒక 2 years బ్యాక్. అక్కడ యూనివర్సిటీలో రీసెర్చ్, దీన్ దయాళ్ యూనివర్సిటీలో రీసెర్చ్ అంతా మన ఉత్తరాంధ్రలో మేము చిన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నామో దాని మీద రీసెర్చ్ చేస్తాం. సో మీకు కల్చరల్ పరంగా మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకొని లేదనుకుంటే తెలంగాణ తీసుకుంటే మన కల్చర్ పరంగా ఇప్పటికీ మన కల్చర్ని రీటైన్ చేసుకునేది ఆ 2 జిల్లాల్లోనే ఉంటారు ఎక్కువ. అంటే వైజాగ్ ఓవర్ షాడో చేసిందమ్మ రిమైనింగ్ ఉత్తరాంధ్ర. ఎస్, వైజాగ్ ఆటోమేటిక్ ఇండస్ట్రియల్ ఏరియా కదా. వైజాగ్ డెవలప్ అయింది కానీ విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతాలు కొంచెం ఆ పేస్ అందుకోలేదు కదా. అందుకోలేదంటే మరి ఇంకా అక్కడ జాబ్ క్రియేషన్ ఉంటేనే ఈ రోజుల్లో సర్వైవల్. వ్యవసాయం మీద బ్రతికి అక్కడ అదే ఊర్లో ఉండాలంటే అది నామోసిగా చేస్తారు. ఇంకోటి వ్యవసాయం చేసే వాళ్ళకి
ఈ పిల్లలు కూడా అవడం మానేసే గత 20 సంవత్సరాలు. అది అంత ఫినామినా ఎవ్రీవేర్. ఉత్తరాంధ్రలోనే కదా, గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్. సో అది కూడా డిస్క్రిమినేషన్ అయిపోయింది. ఏదో ఉద్యోగం చేస్తే సిటీలో ఎలాగో ఒకలా బతుకుతారు, ఈ ఊర్లో ఏం బతుకుతారు అనేది. అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి గొప్ప గొప్ప ఎంటర్ప్రైన్యూర్స్ వస్తున్నారు. ఇప్పుడు మీరు జిఎంఆర్ గారు మా పక్క రాజాం నుంచి మదన్ అని ఒక అతను ఉన్నారు, మదన్ లోలు గారు. అవునవును, లోలు మదన్. అవును, సెమీ కండక్టర్. అట్లా చాలా మంది వస్తున్నారు ఉత్తరాంధ్ర నుంచి. నౌ ఇట్ ఇస్ చేంజింగ్ అనుకుంటా. ఇప్పుడు మేము కూడా అదే నేను ఆలోచిస్తున్నా. సో మనం ఎంత చేసినా సరే ఐటీ, సాఫ్ట్వేర్, వీటిల్లో ఉన్నాం, మెడికల్ పబ్లిషింగ్, మెడికల్ కాన్ఫరెన్సెస్, వీటిల్లో ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా మేము అటువైపు కూడా సెమీ కండక్టర్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేద్దామని ఎక్వైర్డ్ అబౌట్ 200 acres ల్యాండ్, ఒక 3 ఇండస్ట్రియల్ పార్కులు ఎస్టాబ్లిష్ చేద్దామని విజయనగరం, శ్రీకాకుళం, అలాగే వైజాగ్ ఏరియాల్లో అటువైపు ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తుంది, ప్రోయాక్టివ్గా ఉన్నారు ఇండస్ట్రియలైజేషన్ కోసం. మనం ఏదైతే ల్యాండ్ ఇంత అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేయడానికి ఇంతకుముందు చాలా అమౌంట్ పే చేయవలసి వచ్చేది. అది ఇప్పుడు కొంచెం తక్కువగా చేయడానికి అవకాశం ఇచ్చారని చెప్పారు. కానీ అది జీవో వచ్చిందో లేదో తెలియదు. బట్ ఇనిషియల్ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ అయితే అది క్లియర్ అయిపోయిందని అన్నారు. వైజాగ్ ఫేస్ అంతా మారిపోతున్నట్టుంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్, టీసీఎస్ వస్తుంది. సో ఈ డేటా సెంటర్స్ మీద అవుట్ ఆఫ్ ది బాక్స్ డేటా సెంటర్స్ మీద 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్. ఆ క్యాపిటల్ 87,500 crores క్యాపిటల్ పెడుతున్నారు అనేది గవర్నమెంట్ క్లెయిమ్ ప్రపోజల్. అందులో 25,000 క్లోజ్ టు 22,000, 25,000 వాళ్ళకి ఇన్సెంటివ్స్ రూపంలో గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది. ట్యాక్స్ వేవర్స్ కానీ, లేకపోతే ల్యాండ్లో కానీ, రిజిస్ట్రేషన్స్ అని, జిఎస్టీ అని. అంటే ఆల్మోస్ట్ 30% గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి ఇన్సెంటివ్స్గా. దానికి తగ్గ ఎంప్లాయ్మెంట్ రాదు. డేటా సెంటర్లో జనరల్గా చాలా తక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ప్లస్ డేటా సెంటర్ వల్ల వాటర్ స్కేర్సిటీ వస్తుంది, ఎన్విరాన్మెంట్గా కొంత ఇబ్బంది అవుతుంది. అమెరికా లాంటి చోట డేటా సెంటర్స్కి పెట్టద్దు లేకపోతే తీసేయమని కూడా కొన్ని ప్రాంతాల్లో రిజల్యూషన్స్ పాస్ అయినాయి అని, వాళ్ళు ఒప్పుకోలేదని కొన్ని ప్లేసుల్లో కొన్ని వీడియోస్, న్యూస్ అవి వచ్చాయి. అదే ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక ఎంటర్ప్రైన్యూర్గా మీ టేక్ ఏంటి డేటా సెంటర్స్? నాకు తెలిసినంత వరకు డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఏ గుడ్. ఎందుకంటే ఇప్పుడున్న బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్కి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలతో పోల్చుకుంటే డేటా సెంటర్ అనేది 100 రెట్లు బెటర్. డేటా సెంటర్కి కావాల్సిన మౌలిక వసతులు గవర్నమెంట్ కల్పిస్తుంది. అఫ్కోర్స్ అంత బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటేనే ఆ పెద్ద సంస్థలు వస్తాయి. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది, గవర్నమెంట్ చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. అవును. అలాగే ఇక్కడ డేటా సెంటర్కి కావాల్సింది మేజర్గా పవర్ అండ్ ఇప్పుడు వాటర్. ఆ 2 పుష్కలంగా విశాఖపట్నంలో ఉన్నాయి. పవర్, వాటర్. ఎస్, ఆ 2 విశాఖపట్నం ఇండస్ట్రియల్గా అందించగల కెపాసిటీ విశాఖపట్నానికి ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ దగ్గరలో లేదనుకుంటే ముడసూరులో దగ్గరలో వాటర్ లభ్యత అనేది ఉంది. దాంతోపాటు కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ, అది ఇప్పుడు విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేసే డేటా సెంటర్ అనేది 12 కంట్రీస్కి సపోర్ట్ చేస్తుందండి. 12 కంట్రీస్ డేటా అంతా అక్కడ ఉంటుంది. కేబుల్ ద్వారా, కేబుల్స్ నుంచి ఈజీగా వేసేస్తున్నారు. అందుకోసమనే అది భౌగోళికంగా విశాఖపట్నానికి ఆ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. కాబట్టి గూగుల్ హ్యాస్ చూజన్ విశాఖపట్నం యాజ్ ఏ డేటా సెంటర్ హబ్. దానికి ఎయిర్టెల్ నెట్వర్క్ అంతా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అఫ్కోర్స్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎంత ఉన్నా కేబుల్ ఇంటర్నెట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి కావాల్సిన పవర్ అంతా అదాని పవర్ సపోర్ట్ చేస్తాను విన్నాను నేను. సో దాంతోపాటు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అందరూ చేస్తున్నారు. అఫ్కోర్స్ మీరు అన్నట్టు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ వల్ల ఉత్తరాంధ్రకు వచ్చే ఉపయోగం ఏమి లేదు. లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, అక్కడ ఉన్న కాలుష్యాన్ని వెదజల్లడమే తప్ప. అలాగే డేటా సెంటర్స్ వలన కొన్ని జాబ్స్ అయితే వస్తాయి, కానీ
అక్కడ లేకపోతే ఆ వచ్చిన జాబులను కూడా నేను అదే గవర్నమెంట్కి వన్ ఆఫ్ ది సజెషన్గా సూచన చెప్పాను అనమాట. ఇక్కడ ఏవైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో దానికి మ్యాచింగ్ స్కిల్స్ ఇవ్వాలి. మ్యాచింగ్ స్కిల్స్ని మనం స్టూడెంట్స్లో తయారు చేసుకోవాలి. మ్యాచింగ్ కరికులం కూడా కాలేజెస్లో తీసుకుంటే అప్పుడు మన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అనేది నేను చెప్పాను. మన ప్రజెంట్ ఏదైతే అకాడమిక్ కరికులం ఉందో దట్ ఈస్ నాట్ సూటబుల్ టు గెట్ జాబ్స్ ఇన్ ఎనీవేర్ ఇన్ అప్కమింగ్ ఇండస్ట్రీస్. అప్కమింగ్ ఇండస్ట్రీ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాలిఫైయింగ్ అదే జస్ట్ డిగ్రీ ఉందంటే ఉంది కానీ దట్ ఈస్ ఎందుకంటే మేము సంవత్సరానికి కనీసం ఒక 3,000 నుంచి 3,500 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు చదివిన చదువు అనేది బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్లో రాసుకున్నంత, మనం చెప్పింది అయితే అర్థం చేసుకున్నంత వరకు కానీ వాళ్ళు చదివిన చదువుని మన దగ్గర ఉపయోగించుకోలేకపోతున్నారు. సో అది మాకే కాదు మిగిలిన ఇండస్ట్రీస్కి కూడా అదే ఉండదని అనుకుంటున్నాను నేను. అంతే కదా. సో ఆ స్కిల్ సెట్ ఉన్న విద్యార్థులను కూడా తయారు చేసి ఇండస్ట్రీస్కి కనెక్ట్ చేయాలి. అప్పుడే ఆ ఇండస్ట్రీకి సర్వైవల్ ఉంటుంది. ఆ ఇండస్ట్రీ వల్ల వీళ్ళకి ఉపయోగం. ఇప్పుడు ఇంతకుముందు విశాఖపట్నానికి IBM వచ్చింది, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్. అలాగే విప్రో వచ్చింది, దే ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు సర్వైవ్. రీసెంట్గా ఇన్ఫోసిస్ వచ్చింది, ఇన్ఫోసిస్ బిల్డింగ్ మా పక్క బిల్డింగే. సో వాళ్ళు నాకు తెలిసి కొంతవరకు సర్వైవ్ అవుతున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 800 అది 2007లో ఇక్కడ 2005-2007 ఆ టైంలో మన హైటెక్ సిటీ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు విశాఖపట్నంలో కూడా IT హిల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. లేకపోతే కొంతమంది IASలు దీనివల్ల విశాఖపట్నంలో ల్యాండ్స్ నేమో లీజ్ మోడల్లో ఇచ్చారు, హైటెక్ సిటీలో ల్యాండ్స్ నేమో సేల్ మోడల్ ఇచ్చారు. సో సేల్ మోడల్ ఇచ్చిన ల్యాండ్స్ నేమో బిల్డింగ్ కట్టారు, ఆ లీజ్ మోడల్ ఇచ్చిన వాటిని ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సో చాలా చిన్న చేంజ్, పాలసీ చేంజ్. ఓనర్షిప్ ఇస్తే వాళ్ళు డెవలప్ చేశారు. ఓనర్షిప్ ఇస్తే మనకి క్రెడిట్ ఫెసిలిటీ బ్యాంక్ ఇస్తుంది, మనం బిల్డింగ్ కట్టచ్చు. ఓనర్షిప్ ఇవ్వకుండా లీజ్ మోడల్లో ఇస్తాము అంటే ఆ లీజ్ మోడల్లో ఎప్పటికి మనం బిల్డింగ్ కడతాం అక్కడ. ఆ బిల్డింగ్ కట్టడానికి హూ ఈజ్ గోయింగ్ టు గివ్ ద క్రెడిట్ ఫెసిలిటీ టు అస్? 33 ఏళ్ళ లీజు, అది నెగిటివ్ కాన్సెప్ట్. అది ఓనర్షిప్ ఇచ్చారు. ఇక్కడ మన హైటెక్ సిటీలో అప్పట్లో ఓనర్షిప్ ఇవ్వడం వల్ల అన్ని కంపెనీలు కొనుక్కున్నాయి, తర్వాత డెవలప్ చేసాయి, ఓవరాల్ ఎకో సిస్టమ్ వచ్చేసి. అవును. సో అది ఆ నెగిటివ్ కాన్సెప్ట్ని రాజకీయ నాయకులు ఏంటంటే ప్రతి వాళ్ళు దురుద్దేశమే కానీ సదుద్దేశం ఉండదు. అలాగే ఉన్నది కానీ సదుద్దేశం ఉండొచ్చేమో కానీ కొంత పాలసీ మేకింగ్లో ఓవరాల్గా పాలసీ మేకింగ్లో అంటే విశాఖపట్నానికి రెసిస్టెన్స్ కూడా వస్తుంది కదా. భూములు ఇచ్చేస్తే అప్పుడు ఎందుకు మైక్రోసాఫ్ట్కి రూపాయికి ఎకరం ఇచ్చినప్పుడు రెసిస్టెన్స్ వచ్చిందండి. బికాస్ ఆఫ్ దట్ ఎంటైర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియా డెవలప్ అయింది కదా. సిమిలర్ టైప్ అక్కడ కూడా చేసి ఉంటే బాగుంటుంది. అవును, కరెక్ట్. ఎందుకంటే సంవత్సరానికి 30,000 నుంచి 35,000 గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి వస్తున్నారు. 10 నుంచి 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే ఈస్ట్ వెస్ట్ కూడా అక్కడికే వస్తారు. ఇది కూడా కలుపుకుంటే ఇది కూడా కలుపుకుంటే దాదాపు 1,00,000 మంది. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ విశాఖపట్నానికి ఉంది. లేకపోతే ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ అయింది. మీరు అచ్యుతపురం ఫార్మాసిటీ, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ, స్టీల్ ప్లాంటు, అనకాపల్లి SEZ ఇవన్నీ బాగా డెవలప్ అయ్యాయి. బల్క్ డ్రగ్స్ కి అవి అంత హబ్ అయ్యింది. బ్రాండ్ ఎక్స్ వచ్చింది. బ్రాండ్ ఎక్స్ వల్ల మహిళలకి చాలా ఉపాధి ఉపయోగమైంది. SEZs వచ్చాయి, బల్క్ డ్రగ్స్, ఎంప్లాయ్మెంట్ వచ్చింది. పొల్యూషన్ అది వచ్చినా కూడా ఈవెన్ రామ్కో లాంటి సిమెంట్ ఇండస్ట్రీ, పొల్యూషన్ ఏ ఇండస్ట్రీ వచ్చినా IT ఈజ్ IT. ఒక IT ఎంప్లాయీ ఇండైరెక్ట్గా 5 ఎంప్లాయీస్ సపోర్ట్ చేస్తారు. హై పెయిడ్ జాబ్, బ్లూ కాలర్ జాబ్. ఇంకోటి మన హైటెక్ సిటీ ఏరియా తీసుకుంటే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపే మొత్తం హైటెక్ సిటీ అంతా ఉంది. ఈ 10 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి సంవత్సరానికి 3 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దాదాపు 8 లక్షల మంది IT నిపుణులు ఉన్నారు ఇక్కడ. 8 లక్షల మంది IT నిపుణులు ఉన్నారంటే 40 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నట్టే. అంతే కదా. 40 లక్షల ఫ్యామిలీస్ బతుకుతున్నట్టే. అదే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే
ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ నిపుణులు 50 లక్షల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో 50,000 మంది కూడా లేరు లోకల్గా. వీళ్ళంతా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమెరికా, బయటికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 50 లక్షల మంది ఐటీ నిపుణులు ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో 50,000 మంది కూడా లేరు. మళ్ళీ ఈ 50 లక్షల మందిలో కనీసం 30 నుంచి 35 లక్షల మందికి గవర్నమెంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వాళ్ళకి మనీ పే చేసింది. అదేమో ఇప్పుడు అక్కడ పేద ప్రజలకి భారంగా తయారైంది. ఇప్పుడు ఇంచుమించు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అప్పు ఉందంటే అందులో ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇచ్చిందే ఇంచుమించు 3 నుంచి 3.5 లక్షల కోట్లు గత 15 సంవత్సరాల్లో. ఇదంతా అక్కడ ఉన్న పేద ప్రజలకే. ఎస్, ఇప్పుడు స్టూడెంట్ని తయారు చేస్తున్నారు, తయారు చేసిన తర్వాత బయటకు పంపిస్తున్నారు. ఆ ప్రొడక్టివిటీ ఇక్కడ ఉపయోగపడటం లేదు, కానీ భారం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటారు ఇండియా హైయెస్ట్ రెమిటెన్స్ కదా ఇండియాకి. $140 billion ఆర్ రెమిటింగ్ టు ఇండియా. వరల్డ్ లోనే హైయెస్ట్ రెమిటెన్స్. అవును, మోడీ ఈజ్ క్లెయిమింగ్. అవును, ఇంకా ఎక్కువ ఉంటుంది. 140 billion రీసెంట్ ఎస్టిమేషన్ రెమిటెన్స్. అదంతా మన ఇండియన్సే కదా. అవును, ప్రాబబ్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. అలాగే ఫారెన్ రిజర్వ్స్ పెరగడానికి రెమిటెన్సే కదా. టుడే అవర్ ఫారెన్ రిజర్వ్స్ ఆర్ $600 billion, క్లోజ్ టు దట్ ఈస్ హ్యూజ్. ఇవన్నీ దానివల్లే. అంటే ఓవరాల్ గా నేషన్ కి ఇంపాక్ట్ అవుతుంది, కానీ పర్టికులర్ గా ఆ ప్రాంతానికి కొంత డెఫిషియన్సీ కదా, హెవీ డెఫిషియన్సీ. ఆ ప్రాంతానికి ఉపయోగపడటం లేదు. క్రికెట్ కూడా చాలా ఇంట్రెస్ట్ అని విన్నాను. క్రికెట్ అంటే చిన్నప్పుడు ఆడేవాళ్ళం, లేకపోతే క్రికెట్ టీం తీసుకున్నా. అదే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో వైజాగ్ వారియర్స్ అనే క్రికెట్. అంటే మన వైజాగ్ మన ప్రైడ్. వైజాగ్ మనం ఓన్ చేసుకోవాలి ఉద్దేశంతో 2022లో తీసుకున్నాం. వైజాగ్ నుంచి కొంతమంది ప్లేయర్స్ వచ్చారు కదా, మంచి ప్లేయర్స్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వల్ల దాదాపుగా ఒక 6-7 ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యారు. అవునా, వెరీ గుడ్. సో అలాంటి ప్రీమియర్ లీగ్ తెలంగాణలో కూడా పెడతామన్నారు. అది ఎంతవరకు సఫలీకృతమైందో తెలియదు కానీ, బట్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు జనరేట్ ది న్యూ ప్లేయర్స్. ఉత్తరాంధ్రకి ఇంకేం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మీరు? సో మేజర్గా మనకు చేతనైనంత వరకు మనం సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కానీ, లేదనుకుంటే పీపుల్ని ఎక్కువ కాలేజెస్ కలిపి వెళ్ళి వాళ్ళకి చెప్తుంటారు అనమాట. మీరు ఆల్రెడీ ప్రొఫెసర్ అట కదా ఆంధ్ర యూనివర్సిటీ? ఆమె ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి. సో వాళ్ళకి స్టూడెంట్స్కి కాలేజెస్ కూడా వెళ్ళి చెప్తూ ఉంటాను అనమాట. ఒకప్పుడు వ్యాపారం చేయాలంటే మనం పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో పుట్టాలి. ఈ రోజుల్లో బిజినెస్ చేయాలనుకుంటే మంచి ఐడియా ఉంటే యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ బిజినెస్ మ్యాన్. లైక్ హౌ యూ డిడ్. ఎగ్జాంపుల్ ఐడియాని బిజినెస్ గా మోడల్ గా క్రియేట్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఐఎమ్ ఏబుల్ టు గివ్ ది ఎంప్లాయ్మెంట్స్ టు థౌజండ్స్. ఇప్పుడు మీరు కూడా ఏదైనా ప్రాబ్లం పట్టుకోండి. ఆ ప్రాబ్లం if you're able to give the solution to that problem, then you're going to become an entrepreneur. Identification of a problem, giving a solution to that problem is business entrepreneurship. బిజినెస్ మోడల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో నేను అదే అందరికీ చెప్తూ ఉండే, ప్రతి కాలేజీకి వెళ్ళి అందుకోసమనే వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్కి వెళ్ళి సో ఐ యూస్ టు ప్రిపేర్ ది ఫ్యూచర్ జనరేషన్ ఎంటర్ప్రెనర్స్. నాకు వెళ్తుంటారా? ప్రతి 3 monthsకి 6 monthsకి ఒకసారి వెళ్తా ఉంటాం. ఊరికి ఏమైనా స్పెసిఫిక్గా చేశారా? మా ఊరికి రోడ్లు వేయించాం, ఒక 2 గుడ్లు కట్టించాం. గుడ్లు, క్వాలిటీ, కొంతమందికి వాటర్ రిసోర్సెస్, ఎంప్లాయ్మెంట్, మనకు చేతనైంది మనం చేస్తా ఉంటాం. శ్రీమంతుడు ఉత్తరాంధ్ర శ్రీమంతుడు మహేష్ బాబు మూవీ ఉంటుంది కదా, కాంట్రిబ్యూటింగ్ బ్యాక్. గుడ్ అండి, మీ ఎఫర్ట్ చాలా సార్లు చూస్తుంటాం. ఉత్తరాంధ్రలో చాలా చోట హోర్డింగ్స్ కనబడుతుంటాయి, ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం. ఉత్తరాంధ్రలో మీరు ఒక రోల్ మోడల్ చాలా మందికి. థ్యాంక్ యూ. అంతకుముందు పొలిటికల్ గా రోల్ మోడల్స్ అట్లా ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, కల్చరల్ గా రోల్ మోడల్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ లో ఉత్తరాంధ్రలో మీరు ఇట్లా కొత్త వాళ్ళు వస్తున్నారు. జిఎంఆర్ గారు,
అవును, పెద్ద రోల్ మోడల్ రాజా నుంచి వచ్చి. ఆయన జిఎంఆర్ గారు మన కళ్ళ ముందే పెరిగారు ఆయన బిజినెస్ బిగ్ వే, వెరీ బిగ్ వే. మేము చిన్నప్పుడు హీ మేడ్ ఉత్తరాంధ్ర ప్రౌడ్. ఎస్, చిన్నప్పుడు మేము చెరుకు బెల్లం వండేవాళ్ళం అనమాట. బెల్లం వండితే వాళ్ళు రైడ్ చేసేవారు, మీరు బెల్లం వండడానికి లేదు, మాకు చెరుకు వాళ్ళకి ఇవ్వాలి, ఫ్యాక్టరీస్కి ఇవ్వాలి, హైర్ చేసుకుంటారు, కాంట్రాక్ట్ ఉంటుంది కదా. సో ఆ బెల్లం వండడం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ లైఫ్ కల్చర్. బెల్లం వండేది మనకి పల్లెటూరులో మనకు కావాల్సినవన్నీ దొరికేవి అప్పుడు. మేము పెసరకాయలు, మినపకాయలు అవన్నీ పండించేవాళ్ళం. అది సంవత్సరం కావాల్సిందంతా పంటల మధ్యను బిట్వీన్ ద పంటలు వేస్తారు, నైట్రోజన్ ఫిక్సేషన్. మళ్ళీ కొబ్బరికాయలు ఉంటాయి, అలాగే కందిపప్పు, కందులు పండించేవాళ్ళం. అలాగే మనకి పెరడు ఉంటుంది, ఆ పెరట్లో కూరగాయలు పెట్టుకునే వాళ్ళు. అసలు బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది, అన్ని అక్కడే దొరుకుతాయి. నేచర్ ప్రొవైడ్స్ లాట్. ఫ్రూట్స్ కూడా, ఫ్రూట్స్ అన్ని వచ్చేస్తున్నాయి, చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ మన దొడ్లో, మన గ్రామం చుట్టూ ఉంటాయి. ఇంకోటి కలుషితం ఉండేది కదా ఆహారం, పొల్యూషన్. ఇప్పుడు మనకి సిటీలో తీసుకుంటున్న ఫ్రూట్స్ కానివ్వండి, లేదుకుంటే ఏ ఫుడ్ ఐటమ్ అయినా అది ఎంతవరకు క్వాలిటీగా మనకు తెలియటం లేదు. పండించడం కూడా సోడియం ఈ కార్బోనేట్స్ పెట్టి పండించేసి మనకి కలర్ పూసేసి ఇంజెక్ట్ చేసేసి, ఈవెన్ పన్నీరు, మిల్క్ కూడా, రైస్ కూడా అని చెప్తున్నారు. వీడియో చూస్తుంటే భయం వేస్తుంది. ప్లాస్టిక్ రైస్ అంటారు, పన్నీర్ లో పొల్యూషన్ అంటారు. అది అందుకోసమనే ఫుడ్ అడల్ట్ ఫ్యూచర్లో బిజినెస్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్. సో దాని మీద కూడా ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు, ఫార్మ్స్ నుంచి డైరెక్ట్ గా తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు దానికి ఫార్మ్స్ నుంచి డైరెక్ట్ తెప్పిస్తున్నారు. హౌ ఫార్ దోస్ వర్ ఆథరైజ్డ్, హూ గేవ్ ది ఆథరైజేషన్, దాని మీద కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ఎంటర్‌ప్రెన్యూర్స్ కొత్తగా వచ్చేవాళ్ళు క్వాలిటీ కూరగాయలు కానీ, లేదనుకుంటే ఎనీ మనకి గ్రాసరీస్, ఎనీ గ్రాసరీస్ అంటే ఇంకా ప్రేమ బాగా. సో స్పెసిఫిక్ ఐడియాస్ ఉన్నాయి, ఇచ్చేయాలి ఉత్తరాంధ్రలోనే ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయాలనేది నా ఆబ్జెక్టివ్. పొలిటికల్ లీడర్షిప్ కూడా రావాలి, మీరు కూడా ఆ పొలిటికల్ లీడర్షిప్ లోకి వెళ్ళాలని కూడా ప్రయత్నం. అవును, సో ఆటోమేటిక్ మనము ఏది చేసినా ఇంతవరకు మనం వందల్లోనే వేలల్లోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలం. అదే ఒక పొలిటికల్ మోటివ్ ఉంటే లక్షల్లోకి తీసుకెళ్ళచ్చు. అంత ఆపర్చునిటీ ఉంది ఉత్తరాంధ్రలో. అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు రాయలసీమ, లేదనుకుంటే మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్రలో న్యాచురల్ రిసోర్సెస్ చాలా పుష్కలంగా ఉన్నాయి. మనుషులు ఉన్నారు, రిసోర్సెస్ ఉన్నాయి, ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటర్ ఫుల్గా ఉంది. గూగుల్ డెసిషన్ తీసుకోవడానికి మేజర్ రీజన్ క్వాలిటీ. ఆల్సో రిలేటివ్ గా కొంచెం నెయ్యి మంచోళ్ళు, వాళ్ళ వాళ్ళు బతుకుతారు, పక్కలతో సంబంధం లేదు. సో అలాగా ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అయినా సరే ఆ జాబ్ లేకపోవడం వల్ల వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఆ వలసలను నిరోధించి వీలైనంత వరకు అక్కడే మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం కొంత సపోర్ట్ చేయాలని చెప్పేసి, ఒకప్పుడు ఉత్తరాంధ్రలో ఎక్కువ సాల్ట్ ప్రాసెసింగ్ చేసేవాళ్ళు, ఉప్పు గల్లీలో. ఇప్పుడు ఆ సాల్ట్ ప్రాసెసింగ్ అనేది అంతా గుజరాత్కి వెళ్ళిపోయింది. అలాగే జీడిపప్పు ఉండేది, జీడిపప్పు పలాసలో ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. బెల్లం, షుగర్ ఫ్యాక్టరీస్ అవన్నీ న్యాచురల్గా ఇవాల్వ్ అయిన కంపెనీస్, న్యాచురల్గా వచ్చిన బిజినెస్లు కొంత డైల్యూట్ అయిపోయి. సో దాన్ని మళ్ళీ అంటే ఒక సాల్ట్ ప్రాసెసింగ్ సెంటర్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఒక 100 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయొచ్చు. అలాగే నేను చెప్తున్న గ్రాసరీస్ ఇది చేసుకుంటే ఇంకొక 100 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయొచ్చు. సో దానికోసం ట్రై చేస్తున్నా. లెట్ us see, we'll see. ఇంకేమన్నా స్పెసిఫిక్ ప్లాన్స్ ఉన్నాయా శ్రీనుబాబుకి ఉత్తరాంధ్ర మీద కానీ, పర్సనల్ గోల్స్ కానీ? పర్సనల్ గోల్స్ ఈజ్ మా ఉత్తరాంధ్ర ప్రజల వలసలను అరికట్టాలి, అక్కడే వాళ్ళకి జాబ్ క్రియేట్ చేయాలన్నదే మేజర్ ఆబ్జెక్టివ్. శ్రీనుబాబుకి అదర్ దెన్ దిస్ ఏంటి ప్యాషన్? హౌ రిలాక్స్ ఎలా అవుతుంటారు? మూవీస్ చూస్తారా? మూవీస్ చూస్తూ ఉంటారా? ఏంటి మూవీస్ చూస్తూ ఉంటాం. ఎక్కువ మా
మా ఊరు నుంచి కానీ లేదంటే మా ప్రాంతం నుంచి కానీ వచ్చిన వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, ఇష్టపడతారు. సో మనం పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మనకి ఇది అందుకోసమని నేను స్టాన్ఫర్డ్కి వెళ్ళేటప్పుడు నాకు వాళ్ళు సిటిజన్షిప్ ఆఫర్ చేశారు, పోస్ట్ డాక్టరేట్ అక్కడ. బట్ ఎందుకో నాకు మళ్ళీ వెనక్కే వచ్చేసాను. మనము ఆ కనెక్టివిటీ లేకపోతే మనం బతకలేము. అందుకే నేను ఉత్తరాంధ్ర శ్రీమంత్ వచ్చేసారు. కనెక్టెడ్ లేకపోతే మనం బతకలేము. మనం ఏముంది, లైఫ్ ఇది వెరీ స్మాల్, ఏదో అనుకుంటారు కానీ చాలా స్మాల్. ఈ ఉన్న లైఫ్లో వీలైనంత వరకు మనం సపోర్ట్ చేద్దాం, మన ప్రాంతం నుంచి, మన ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ ప్రాంతానికి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ బర్డ్ టాక్స్. మీ పల్సెస్, మీ ఓపెన్ యాక్సెస్ పబ్లికేషను, మీ ఉత్తరాంధ్ర గురించి, అలాగే మీ ఐడియాస్, మీ ఎంటర్ప్రెన్యూర్షిప్, మీ థాట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ విల్ అచీవ్ మచ్ మోర్ సక్సెస్ అండ్ యూస్ఫుల్ టు ది సొసైటీకి. ఇంకా మీరు కాంట్రిబ్యూట్ చేయాలి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.